నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనకు మన బాడీలో చాలా సెన్సిటివ్ పార్ట్ ఏదంటే అది కిడ్నీ అని చెప్పొచ్చు. సో ఆ కిడ్నీకి ఇప్పటి రోజులు అంటే దగ్గర చాలా రకాలటువంటి వ్యాధులు అయితే రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక చిన్న బాబు, ఒక 1 year old బాబుకి 2 కిడ్నీలు పుట్టుకతోనే వాపు వచ్చింది. సో దాంట్లో భాగంగానే ఆయనకి ఒక కొత్త పద్ధతిలో, మన ఇండియన్ టెక్నాలజీలోనే ఒక కొత్త పద్ధతిలో అయితే శస్త్రచికిత్స చేసి ఎలాంటి సర్జరీస్ లేకుండా ఒక 1 dayలోనే క్యూర్ అయ్యేటువంటి సర్జరీ అయితే చేయడం జరిగింది. ఆయనే చంద్రమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ కిడ్నీ సమస్య మనకు తెలుసు చాలా సెన్సిటివ్. ఈవెన్ పెద్దవాళ్ళకైతేనే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ చాలా కాంప్లికేషన్స్ ఇష్యూస్ ఉంటాయి. మీరు ఒక 1 year బేబీకి అసలు ఎలా ట్రీట్ చేయడం జరిగింది? అంటే ఈ 1 year బేబీ మన దగ్గరికి వచ్చేటప్పటికే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ కడుపులో ఉన్నప్పుడే వాపు ఉందని చెప్పారు. వాళ్ళు మొదట్లోనే రాకుండా ఒక 9 నెలలు 10 నెలలప్పుడు వచ్చారు. 2 కిడ్నీల్లో వాపు అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలిసింది. సిటీ స్కాన్ చేయడం అంటే బాబుకి ఏం కంప్లైంట్స్ ఉండవు, అంటే జ్వరం రావడంగానే ఉండదు, కానీ వాపు పుట్టుకతోనే ఉంటుంది. అలానే వదిలేస్తే ఆ కిడ్నీ చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని 2 వైపులా సిటీ స్కాన్ చేస్తే అడ్డం ఉంది, న్యూక్లియర్ స్కాన్ చేస్తే అడ్డం పడుతుందని చెప్పారు. అప్పుడు వాళ్ళకు సజెస్ట్ చేసాం సర్జరీ ఒకవైపైనా ఏదైతే బాగా పనిచేస్తుందో ఆ వైపైనా చేయించుకోండి అని చెప్పాము. సో అంటే ఏంటంటే మీరు 2 వైపులా కూడా 1 day గ్యాప్లోనే చేశారు. అది కూడా చాలా ఆరోగ్యంగా 1 day తర్వాత ఒకేసారి చేశారన్నారు. ఇది ఎలా సాధ్యమైంది అసలు? అంటే మీరు ఇంకోటి ఏంటంటే కొత్త పద్ధతిలో ఒక SSI మంత్రాన్ని ఒక మన ఇండియన్ టెక్నాలజీ త్రూ చేశారన్నారు. అది ఏంటి అసలు? బేసికల్గా ఇది రోబోట్. అమెరికాలో రోబోట్స్ 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. రబో అంటే 3 చేతులు రబోను చిన్న హోల్స్ ద్వారా కడుపులో ఉంచుతాము. ఆ ఉంచిన చేతులు మనం ఎట్లా చెప్తే అట్లా తిరుగుతాయి. మనం కంప్యూటర్లో సర్జరీ చేస్తాము. అప్పుడు ఆ బేబీ మీద ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి, 20 crores దాకా ఉంటాయి. కానీ ఇండియన్ రోబో మాత్రం 5-6-7 కోట్లు ఉండడానికి, అంటే హాఫ్ కంటే తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల పేషెంట్స్ కూడా 5-6 లక్షలు అయ్యేది 1.5 lakh 2 lakhsలో అట్లా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇలాంటి రోబోస్ రావడం వల్ల ఎక్కువ ఇది SSI మంత్ర అనేది డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ్ అని కార్డియాక్ సర్జన్ అమెరికా నుంచి వచ్చి ఇండియాలో పెట్టారు. ఆయన రాజస్థాన్ నుంచి, ఆయన ఢిల్లీలో ఇది ఓపెన్ చేశారు. మన హైదరాబాద్లో ఇది ఫస్ట్ హాస్పిటల్, ప్రీతి కిడ్నీ హాస్పిటల్ ఇండియన్ రోబోతో చేయడము. అది కూడా 1 year బేబీకి, అది కూడా 2 కిడ్నీలో చేయడం అనేది దాని సేఫ్టీ విధానాన్ని చెప్తుంది. ప్లస్ బేబీ మన ఎదురుగా ఉన్నాడు ఇప్పుడు. సో అంటే ఏంటంటే సార్, ఇప్పుడు కిడ్నీ అనేసరికి చాలా సెన్సిటివ్. మీరు ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న హోల్స్ తోటి పెట్టారు. ఇది మన ఇండియాలో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటా. సో డెఫినెట్గా కిడ్నీ అంటే సర్జరీస్ చేయాలి, పెద్ద అంటే కోస్తి ఇలాంటి ఈ టైప్ ఆఫ్లో ఉంటాయి. బట్ ఈ టెక్నాలజీ ఎంతవరకు యూజ్ ఉండొచ్చు అనుకోవచ్చు ఇన్ కేసు రాబోయే రోజులలో? యూజువల్గా కడుపులో ఏ సర్జరీ చేసినా ఓపెన్ చేసేవాళ్ళు, ల్యాప్రోస్కోపీ చేసేవాళ్ళు. ఇప్పుడు కడుపులో ఏ సర్జరీ చేయాలన్నా కూడా రోబోటిక్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ 5 yearsలో ల్యాప్రోస్కోపీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే దీంట్లో సర్జన్ కూర్చొని చేయొచ్చు, నిదానంగా చేయొచ్చు, పెద్దగా కనిపిస్తుంది, 3D విజన్లో కనిపిస్తుంది, ఒక్కొక్క బైట్ చాలా కేర్ఫుల్గా తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏముండదు. ఇవి దీని అడ్వాంటేజెస్. సో ఎన్ని అంటే సార్ ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఫస్ట్ టైమా ఇది ఉన్నది, లేకపోతే ఇన్ కేస్ ప్రీవియస్గా మన ఇండియాలోనే ఎక్కడ? హైదరాబాద్లో మనకు అమెరికన్ రోబోట్స్ 7 ఉన్నాయి, ఇండియన్ రోబోట్స్ 2 ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఇండియన్ రోబోటు SSI మంత్ర నా దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేశాము. మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో 7-8 రోబోట్స్ ఉన్నాయి. వీటన్నిటి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువలన ఈ రోబోతో ఏంటంటే కాస్ట్ తక్కువ చేయొచ్చు, కానీ మెకానిజం అంతా సేమ్. సార్ ఇప్పుడు మీరు ఓన్లీ 1 year బేబీ వాళ్ళకి చేశారన్నారు. ఇదే పద్ధతిలో పెద్దవాళ్ళకు డిఫరెంట్గా చేయొచ్చా లేకపోతే? చేసాం, 90 కేసులు చేసాం ఇప్పటికీ. మేజర్ కేసులు 90 కేసులు మొత్తం కడుపులో ఉన్నటువంటి గడ్డలు కానీ వాటిని కానీ చేసాం. ఇది చాలా యూస్ఫుల్. అలా చేయడం వలన పేషెంట్కు పెద్ద కట్ అనేది ఉండదు, మనం త్వరగా కూడా చేయొచ్చు సర్జరీ. సో ఎన్ని గంటలు పడుతుంది అనుకోవచ్చు ఈ టైం? మామూలుగా ఈ పేషెంట్కు ఒకవైపు చేయడానికి 40 నిమిషాలు, ఇంకో వైపు చేయడానికి 40 నిమిషాలు, రోబోను పెట్టడానికి 20 నిమిషాలు, అంతా కలిపి 2 hours 2 వైపులా అయిపోయింది సర్జరీ. 2 hours కంప్లీట్ అయిపోతుంది. బైపాస్ సర్జరీ కూడా చేయొచ్చు దీంతో. రోబోటిక్తో బైపాస్ సర్జరీ కూడా చేస్తున్నారు హార్ట్ మీద. ఏమి లోపల హోల్స్ వేసి చెస్ట్ అంతా కట్ చేయక్కర్లేదు, హోల్స్ వేసి చేసుకుంటారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎన్ని కేసెస్లు మీరు చేశారో అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయి? మేము 90 కేసెస్ దాకా చేసాము ఇప్పటిదాకా. ఆల్మోస్ట్ అన్నిట్లో సక్సెస్ అయ్యి ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు. కాకపోతే కొన్ని ఎక్కువసేపు పడతాయి, టైం 4-5 గంటలు పడుతుంది, కొన్ని తక్కువ టైం పడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఇట్లాంటివి ఈ రోబోట్కి చాలా యూస్ఫుల్. కిడ్నీలో క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్కు. సార్ చిన్నపిల్లలు అనగానే చాలా సెన్సిటివ్, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత, అంటే రోబోటిక్ సర్జరీ తర్వాత బాబు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు 1 డేకే బేబీ డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు 3వ రోజు మనకు ప్రెస్ మీట్కి వచ్చారు. అన్నీ బాగా తింటున్నారు, మోషన్ పాస్ చేశారు, బాగా ఆడుకుంటున్నాడు, మదర్తో పాటు ఆడుకుంటాడు, బాగా పడుకుంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇంటికి పంపించేయడమే 1 డేలో. ఎస్.
ఫైనల్గా అంటే మన వాళ్ళకి అంటే ఏం చెప్తారు అంటే ఏంటంటే ఇలాంటి టెక్నాలజీని కొంచెం ఏంటంటే భయపడుతూ ఉంటారు, టెక్నాలజీ ఏమో ఎలా చేస్తారు, మనుషులు చేసిన వేరే ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్గా? మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఏరియాలో ఉన్నాము. ఇప్పుడు 2024 టెక్నాలజీ, ఫోన్ ఎంత డెవలప్ అయింది, వీడియో కాల్ ఎంత డెవలప్ అయింది. ఎంతో దూరం నుంచి అమెరికా నుంచి వీడియో కాల్ ఒకప్పుడు చాలా కష్టపడి చేసేది, ఇప్పుడు ప్రతి ఫోన్లో వీడియో కాల్ ఉంది. అట్లే రోబోటిక్స్ కూడా ఫ్యూచర్లో చిన్న రోబోట్స్ వస్తాయి, పెద్ద పెద్ద సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా కష్టపడి నేర్చుకోక్కర్లేదు. కంప్యూటర్ గేమ్ లాగా బేసిక్ సర్జరీ బాగా నేర్చుకుంటే దాంతో ఈజీగా చేయొచ్చు. పేషెంట్ కూడా చాలా బెనిఫిట్. ఇప్పటికైతే కాస్ట్ ఒకటి ప్రాబ్లము. ఇలా ఇండియన్ రోబో లాంటి తక్కువ కాస్ట్ వచ్చేస్తే ర్యాపిడ్గా రోబోటిక్ టెక్నాలజీ వచ్చేస్తుంది సర్జరీలో. ఎంత కాస్ట్ ఉంటుంది సార్? రోబోట్ కాస్ట్ అంటారా, సర్జరీ కాస్ట్ అంటారా? సర్జరీ కాస్ట్ ఇండియన్ రోబోట్ అయితే 2-3 lakhsలో అయిపోతుంది. అమెరికన్ రోబోట్స్ అయితే 5-6 lakhs కావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సర్జరీ ఆల్సో. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనకు ఎక్కువగా కిడ్నీ సమస్యలు అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా పుట్టేటువంటి బేబీస్లలో కూడా ఈ కిడ్నీ సమస్యలు అయితే రావడం జరిగింది. అందులోనూ పుట్టుకతోటి ఒక బాబుకి 2 కిడ్నీలు వాపు వచ్చి ఒక సమస్య ఏర్పడింది. అది కూడా మన ఇండియన్ టెక్నాలజీ ఒక రోబోటిక్ పద్ధతిలో ఒకే రోజులో ట్రీట్మెంట్ చేసి ఆ సర్జరీని చేశారు. ఎటువంటి సర్జరీస్ కానీ లేకపోతే కోర్స్ తీయడం ఇలాంటి సర్జరీస్ కాకుండా రోబోటిక్ పద్ధతిలో ఒక కొత్త పద్ధతిలో అయితే ఈ సర్జరీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడండి మీది ఎవరు? మా రాజేంద్ర నగర్, రాజేంద్ర, హైదరాబాద్ రాజేంద్ర నగర్. ఎప్పటి నుంచి ఈ బాబుకి సమస్య ఉందని మీకు తెలుసు? 7 కడుపులో ఉన్నప్పటి నుంచే కిడ్నీ పెద్దగా ఉందని చెప్పారు. డెలివరీ అయిపోయినాక మంచిగా అవుతుందని చెప్పారు, కానీ మేము కూడా మంచిగా అయిండు, డెలివరీ అయింది మంచిగా అయిందో ఆడుకుంటుంటూ చూస్తున్నాం, బాగానే అనుకున్నాం. 1 year తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఇతనికి ద్వారా క్యూరియన్ వస్తుంటే ఆ దారా నుంచి కొంచెం ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ తిరిగితే హాస్పిటల్ నుంచి ఉండి ఆ డాక్టర్లు ఉండి ఇది బాగా స్కానింగ్లు గిన్నె తీపిస్తే దాంట్లో వెళ్తే బాగా 2 కిడ్నీలు కొంచెం వాపు వచ్చేసినాయి, కంపల్సరీ చేపించుకోవాలి బాబు అంటే, సార్ ఎంతవరకు అవుతుంది అంటే కొంచెం బాగానే కాస్ట్లీ అవుతుంది, ఇంకా మన సార్ దగ్గర ఉన్నారు, ఇంకా అక్కడిక్కడ కూడా వేరే ఇంతకుముందు సార్ అన్న కూడా ఇన్ని lakhs అవుతాయని చెప్తే మేము కూడా అంతా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాం, నిమ్స్ హాస్పిటల్కి, నీలాపూర్కి, అక్కడిక్కడ తిరిగాం, కానీ కొంచెం ట్రీట్మెంట్ అని చూసుకోలేదు, బాగా నర్సలేదు. ఇది దాంట్లో నిమ్స్ హాస్పిటల్ అయితే మొత్తం 15-20 రోజులు అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది బోరంకి దాంట్లో రోబోటిక్ చేయాలంటే కూడా అని చెప్పేస్తే మేము భయపడి ఇంకా వచ్చేసినాం అక్కడ నుంచి. పానాయి ఖాను అక్కడ నుంచి వచ్చేసినాక ఇంకా సార్కి ఇంకా సార్ దారాన్ని వచ్చి మాట్లాడి కొంచెం సార్ తగ్గించిండి అది ఇది అంటే. మీకు తెలుసా అంటే ఇలాంటి ఒక కొత్త పద్ధతిలో చేస్తారు అని చెప్పేసి, అంటే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చెప్పారు మీతో? మాకు అది ఆ సార్ అనేది చేతి నుంచి చేస్తాము రోబోటిక్ అని చెప్పారు, అంటే మాకు తెలియదు అది ఎట్లా చేస్తారు అనేది. మాకు కూడా ఫస్ట్ టైం, మేము కూడా ఎప్పుడు చూడలేము, ఎప్పుడు చేయించుకోలేము. అయితే మాకు ఇట్లా వేరే దారా కూడా మేము తెలుసుకున్నాం, ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది ఏం కథ అనేది కూడా వేరే దారి చేసుకుంటే ఇటు హాస్పిటల్లో బాగానే ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏనాటి హామీకారం లేదా అని చెప్పారు. అయితే మేము కూడా మళ్ళీ సార్ దగ్గర వెళ్ళినాం, మళ్ళీ అతనికి లోకల్ అంటాం కదా ఏ బాయోడియాము అక్కడ మళ్ళీ వెళ్తే మళ్ళీ సార్ అట్లా అంటే రోబోటిక్ సార్ అని చేపిస్తా, ఆ కాస్ట్లీ ఉంటుంది రోబోటిక్, మీకు తెలియదు అవన్నీ, నేను మంచిగా చేపిస్తా అని చెప్పి ఆ సార్ మాకు షానేండ్లో నుంచి పరిచయం, మా అమ్మోళ్ళకి మా అప్పుడు నుంచి పరిచయం కాబట్టి ఆ సార్ ద్వారా ఈ సార్ చంద్రమోహన్ సార్ బాగానే చేస్తాడు, అక్కడనే ఏ హామీకారం లేకుండా మీకు చేపిస్తాను నేను అనేది ఆ సార్ ద్వారా మేము ఇక్కడ వచ్చాము. అంటే ఇప్పుడు మీకు నార్మల్గా ఈ పద్ధతిలో చేస్తున్నప్పుడు మీరు అడిగారా ఏంటి సార్ ఇంత చిన్న ఏజ్కి ఇలా చేస్తారు, మీకు డౌట్ ఉండి అడిగారా? సార్ ఇది చిన్న ఏజ్లకి ఏమైనా ఆపరేషన్ లేకుండా ఏదో మందుల ద్వారా చేస్తారా సార్ అని అడిగాము. అడిగితే ఎలాంటి మందుల ద్వారా అయితే కాదు, ఇది కంపల్సరీ ఆపరేషన్ అయితే చేయాలి, ఆపరేషన్ చేయకపోతే ఇది మీకు కష్టం అవుతుంది బాబుకు కూడా అని చెప్పారు. అయితే మేము కూడా అమౌంట్ కూడా చేసుకోవాలి సార్, అమౌంట్ లేదు మేము డెలివరీగా నడుపుకుంటామంటే, సార్ నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకోకు, నువ్వు బాబుకు అయితే చూపించుకోరా, స్కాన్లు గిన్లు పంపించిన తర్వాత అడ్మిట్ చేశారు సార్. అడ్మిట్ చేసిన తర్వాత కూడా ఆపరేషన్ అనేది సార్ ద్వారా చేసినాము, ఇంకా అమౌంట్ అనేది కట్టు అనేది ఏమనలేడు, మంచిగానే ఫేవర్ చేసిండు మాకు ప్రతి హాస్పిటల్ నుంచి. తర్వాత ఒక ఆపరేషన్ అయిన 2-3 daysకి ఒక 50,000 కట్టించారు. ఇంకా రోజు నర్సులు టైంకి బాగానే ట్రీట్మెంట్ చేస్తారు అతనికి. ఎన్ని రోజులలో డిశ్చార్జ్ చేశారు? వెంటనే డిశ్చార్జ్ చేశారా? అంటే డిశ్చార్జ్ ఏం చేయలేదు మాకు, మేము వచ్చి కరెక్ట్ ఒక వారం అయింది, 1 week అయింది, వారం నుంచి ఇంకా హాస్పిటల్లో అబ్జర్వేషన్లోనే ఉన్నారు, ఇంకా పంపించలేరు, బాబుకు మంచిగా అయినాక పంపిస్తామని చెప్పారు.
ఎందుకంటే మాకు కూడా భయం అయిపోయింది ఇంత హాస్పిటల్ అనేది కూడా మేము ఫస్ట్ టైం కాబట్టి జరుపుకున్నాం కాబట్టి మేము కూడా ఇక్కడనే అయిపోయినాము ఇంకా ఏం చేపించుకొని బాగానే ఇప్పుడు బాగా మంచిగానే ఆడుకుంటూ చేస్తుండు బాగానే ఉండు బాబు. అమ్మ ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మీరు చూస్తున్న పాలు తాగుతున్నాడు, అంత మంచిగా ఆడుకుంటున్నాడు? పాలు తాగుతున్నాడు, బాబు బాగానే ఉన్నాడు. ఇప్పుడు అవి లోపల మాత్రం పైపులు ఉంటే ఈరోజు తీసేశారు, డిశ్చార్జ్ చేస్తామని ఈరోజు అన్నారు. ఇప్పుడు మాత్రం మేము హాస్పిటల్లో నుంచే ఈ సార్ వాళ్ళు తీసుకొచ్చారు. మెడిసిన్ ఏమన్నా రాసిచ్చు? ఏం రాయలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాకనే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక మందులు రాసి పంపిస్తామని చెప్పారు. ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటామని చెప్పారు సార్. ఆడుతున్నాడా ఇప్పుడు మంచిగా? ప్రీవియస్గా ఉన్న అంటే ఎందుకంటే సర్జరీ తర్వాత కొంచెం డల్ ఉంటారు, ఇప్పుడు ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఆడుకుంటున్నాడు, నడుస్తున్నాడు, ఫ్రీగానే ఉన్నారు. ఏదైనా తీసుకొని ఆట ఆడుకుంటున్నాడు. ఇంతకు ముందు లాగానే ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆరోగ్యం అయితే సెట్ అయింది.